నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. శ్రీశైలం నియోజకవర్గంలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి ఏరాసు అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ పర్యటన గురించి గత 3 రోజులుగా ఎమ్మెల్యేకు చెబుతూనే ఉన్నామని చెప్పారు. ఇలా దాడి చేయడం సరైంది కాదన్నారు. తనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంతకుముందు మాజీ మంత్రి ఏరాసుతో కలిసి ఆత్మకూరులో పర్యటించిన ఎంపీ శబరిని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని అన్నారు. దీంతో ఎంపీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అనుచరులు మాజీ మంత్రి ఏరాసు ఇంటిపై దాడి చేశారు. కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ లైన్ లో ఉన్నారు. కిషోర్, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు నంద్యాల జిల్లా ఆత్మకూరులో టీడీపీ మధ్య నెలకొన్నటువంటి వర్గ విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంవత్సరం రోజులు పూర్తయిన నేపథ్యంలో చేపడుతున్నటువంటి తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇటు ఎంపీ బైరెడ్డి శబరి ఈ రోజు ఆత్మకూరులో పర్యటించేందుకు వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడే ఆత్మకూరులో స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటికి ఆమె వెళ్ళడం జరిగింది. అయితే ఈ యొక్క అంశం మీద పూర్తి స్థాయిలో కూడా ఇటు ఏరాసు బుడ్డా రాజశేఖర రెడ్డి వర్గాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వర్గ విభేదాల నేపథ్యంలో లేదా అక్కడ ఉన్నటువంటి వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు నేపథ్యంలో ఎప్పుడైతే ఎంపీ ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారో అక్కడ వారిని అడ్డుకోవడం జరిగింది. ఎమ్మెల్యే వర్గీయులు ఒక్కసారిగా కూడా అక్కడ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇంటికి ఎలా వెళ్తారంటూ అక్కడ వారితో వాగ్వాదానికి దిగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి యొక్క ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇన్నాళ్లు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా శ్రీశైలం నియోజకవర్గంలో ముఖ్యంగా ఆత్మకూరులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు టీడీపీ పార్టీలో అంతర్గతంగా జరగకపోయినప్పటికీ కూడా ఒక్కసారిగా ఎంపీ ఎంట్రీ తోటి యొక్క వర్గ విభేదాలను ఒక్కసారిగా బగ్గుమన్న పరిస్థితి కనపడుతుంది. అయితే మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత 3 రోజులుగా కూడా ఎంపీ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా అందజేస్తున్నాము. అయితే ఆయన ఏ విధంగా స్పందించలేదు. కాకపోతే ఈ రోజు ఎంపీ ఆత్మకూరుకు వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా తన ఇంటి మీద దాడి చేయడం అనేది పూర్తిగా కూడా ఖండించాల్సిన అంశము. ఎందుకంటే నన్ను ఆత్మకూరు నుంచి గోబ్యాక్ అంటూ నినాదాలు చేయించడం ఇవంతా కూడా ఎమ్మెల్యే ఒక పద్ధతి ప్రకారం చేశారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క పార్టీలో ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి అంటే నంద్యాల ఎంపీగా ఉన్నటువంటి బైరెడ్డి శబరి తన పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పర్యటించడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది. అయితే 3 రోజులుగా ఎంపీ వస్తున్నట్లుగా సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యే అందుబాటులో లేకుండా ఈ విధంగా దాడికి పాల్పడడం, పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ నేతల మీదనే దాడికి చేయడం అన్నది పూర్తి స్థాయిలో కూడా ఆక్షేపణీయం. ఇలాంటి సంఘటనలు జరగడం అన్నది అర్థం అవ్వట్లేదు, ఏం జరుగుతుందన్నది పార్టీలో అని చెప్పి ఆయన మాజీ మంత్రి వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా నంద్యాల నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో భూమా అఖిలప్రియ అటు సొంత నియోజకవర్గంలోనే ఆధిపత్య పోరు లేదా వర్గ విభేదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిన్న డోన్ నియోజకవర్గంలో కూడా పర్యటించింది. ఆ తర్వాత ఈ రోజు ఆత్మకూరుకు పర్యటనకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ యొక్క అంశాలు పూర్తిగా కూడా ఎమ్మెల్యే తాను పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు చేస్తున్నాను కాబట్టి తన పరిధిలోనే తన అనుమతితోనే ఈ నియోజకవర్గంలో ఇతరులు పర్యటించాలన్న పోకడ కనపడుతోంది అన్నది ఎంపీ వర్గీయులు చేస్తున్న ఆరోపణ. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి శ్రీశైలం నియోజకవర్గంలో ఒక్కసారిగా టీడీపీలో, అది కూడా అధికార పార్టీలో ఉన్న టీడీపీలో ఒక్కసారిగా వర్గ విభేదాలు భగ్గుమనడం అన్నది మాత్రం రాజకీయవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మొత్తం అంశాన్ని కూడా టీడీపీ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, వీరి మీద ఏమైనా చర్యలు ఉంటాయా, అసలు ఏం జరుగుతుంది అన్నది ఎలా వాటిని అడ్రస్ చేస్తారన్నది తెలుసుకోవాల్సింది. రైట్, థ్యాంక్ యూ.